దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంఘము, అనుదిన ఆత్మీయాహారంగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనము. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మీతో. న్యాయము చేయుట నాకిష్టము. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టము. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయాధిపతి, న్యాయము తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు సరైన తూనికరాళ్ళే ఇష్టము, తప్పు తూనికరాళ్ళు ఆయనకు అసహ్యము. కనుక న్యాయము చేయుట నాకు ఇష్టము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది. ఎవరైతే బాధపడుతున్నారో, కుటుంబాల్లో అన్యాయం జరుగుతుందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, తర్వాత ఇంకా ప్రేమలలో అన్యాయం చూపే తల్లిదండ్రి, లేదంటే పిల్లలు కూడా తల్లిదండ్రి పట్ల అన్యాయంగా ఉన్నారేమో, లేదంటే ఇంకా ఏ విషయాల్లో న్యాయము దొరక్కక న్యాయము పొందుకోలేకపోతున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, లోక సంబంధమైన మనుషులు మీకు అన్యాయము చేసినా నేనైతే ఆకాశమందుండి నేను చూస్తున్న దేవుడని కనుక నేను ఖచ్చితంగా న్యాయమును జరిగిస్తాను. ఏదో ఒక నాటికి నేను న్యాయమును జరిగిస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులన్నా అన్యాయస్తులైతారు. ఒకవేళ న్యాయం తీర్చేవాడు అతని దగ్గరికి నువ్వు కొంత లంచం తీసుకుపోతే, కొంత ఏదైనా తినేది తీసుకుపోతే, కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే న్యాయం మారుస్తారేమో కానీ దేవుడికి నువ్వు ఏమి ఇచ్చినా, ఎలాంటిది ఇచ్చినా, ఆయనైతే నీ యొక్క అన్యాయమునకు, నీ యొక్క తప్పు దానికి అన్యాయముగా నీకు న్యాయం తీర్చకుండా కూడా ఆయన న్యాయం చేసేవాడు. అన్యాయస్తుడు కాదు దేవుడు. దేవుణ్ణి ఎవ్వరు మభ్యపట్టలేరు. దేవుని కళ్ళని ఎవ్వరు మూయలేరు. దేవునికి సమస్తమును స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయమైన దేవుడు అండి. న్యాయం కలిగిస్తాడు ఆయన. ప్రతి విషయాల్లో న్యాయం కలిగిస్తాడు. ఒకవేళ కొంతమంది డ్యూటీలలో సఫర్ అవుతున్నారేమో, అన్యాయంగా మాటలు పడుతున్నారేమో, అయితే దేవుడు అంటున్నాడు, నేను ఏదో ఒక రోజున న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. నాకు ఇష్టమైనది అది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ అన్యాయము జరగకుండా న్యాయం చేసుకుంటూ వస్తాడు ఆ దేవుడు. కనుక నువ్వు నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే నీ క్రియల్లో నువ్వు న్యాయంగా ఉండడం మాత్రము, ఎన్ని ఆటంక పరిస్థితులు వచ్చినా నువ్వు న్యాయం తప్పొద్దు, ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా నీలో న్యాయం తప్పొద్దు, నీ బ్రతుకులో న్యాయం తప్పొద్దు, నీ కుటుంబంలో నువ్వు న్యాయం తప్పొద్దు, నీ ఉద్యోగ విషయంలో న్యాయం తప్పొద్దు. నువ్వు ఎక్కడున్నా, ఏ వ్యాపారము, ఏ యొక్క పని, ఏ యొక్క ఉద్యోగం ఎక్కడున్నా నువ్వైతే న్యాయం తప్పొద్దు. ఒకవేళ నువ్వు న్యాయం తప్పినా న్యాయం చేయడానికి న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు. భయం కలిగి బ్రతకాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయవంతుడు ఈరోజున దేవుడు నీతో న్యాయము జరగలేదా నీకు, నేను చేస్తాను బిడ్డ అంటున్నాడు దేవుడు. నాకు ఇష్టము న్యాయం చేయడం, నాకు ఇష్టం, న్యాయం చేస్తా, నేను న్యాయం చేస్తా. బయటి వాళ్ళకు కూడా చేసే దేవుడు, నమ్మిన వాళ్ళని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నువ్వు నమ్ముకొని ఉన్నావా, అన్యాయాన్ని భరిస్తూ ఉన్నావా, అన్యాయాన్ని చూస్తూ కూడా సహించుకొని ఉంటున్నావా, అయితే నీ దేవుడు నీకు చేత కాక, నువ్వు ఆ అన్యాయాన్ని గెలవలేక, ఆ అన్యాయమును గెలవలేక, నువ్వు ఆ అన్యాయముతో పోరాడలేక నువ్వు ఉన్నా కూడా న్యాయం చేసే దేవుడు ఒక దినాన వస్తాడు. న్యాయం తీర్చక మానడు. న్యాయము తీర్చుట ఆయనకి ఇష్టము. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. సత్యవంతుడైన దేవుడు గనక, నువ్వు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కనుక న్యాయము తీర్చువాడు నీకు సమీపాన ఉన్నాడని నమ్ము. ఈరోజున ఆ మాట తెలియజేస్తున్నాడు. న్యాయము తీర్చు దేవుడు సమీపాన ఉన్నాడు. ఎవరు ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్లతో, ఏ అవమానాలతో న్యాయము లేకుండా అనుభవిస్తున్నారు, ఇదిగో నీ దేవుడు న్యాయవంతుడుగా నీకు సమీపాన ఉన్నాడు. ఆయన న్యాయము చేసి నిన్ను సంతోషపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు. అవును ప్రభువా, బలహీనులైన వారు బలహీనులైన వారు నాయన, అన్యాయము జరుగుతున్నప్పుడు ఎదిరించలేక, అయ్యా అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాడలేక, ఆ అన్యాయమునకు బలైతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. కనికరించండి, కృప చూపండి. న్యాయం చేయటానికి ఇష్టమని చెప్పినారు అయ్యా. ఎవరైతే అన్యాయాన్ని అనుభవిస్తున్నారో వారికి న్యాయం తీర్చి
అయా వారికి సంతోషమును ఆనందమును నాయన దయచాల్సిందిగా ప్రార్థిస్తూ వారిని దీవించాల్సిందిగా నయా నీ కృపను కుమ్మరించాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.